brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అప్పట్లో ఆ మాస్టర్ ప్లాన్ చుట్టూ ముసిరిన మంటలు పొలిటికల్ గా మామూలు పొగపెట్టలేదు. ప్రజా ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడింది. పెద్ద పెద్ద నాయకులకు సైతం దాని సెగ గట్టిగానే తగిలింది. కొందరి విజయానికి కూడా బాటలు వేసింది. కానీ ఆ పోరాటం పేరిట గట్టెక్కినోళ్లు మాత్రం ఇప్పుడు గప్చుపైపోవడం కొత్త చర్చకు దారితీసింది. ఇందుకీ ఏంటా మాస్టర్ ప్లాన్, ఏంటా కథ? మాస్టర్ ప్లాన్ పై బీజేపీ నేత మనసు మారిందా? అప్పుడు ప్రజా ఉద్యమానికి మద్దతిచ్చారు. ఎమ్మెల్యే అయ్యాక ఎందుకీ మౌనం? కామారెడ్డి పేరు చెప్పగానే 2022లో నాటి ప్రభుత్వం తీసుకువచ్చిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం గుర్తుకు వచ్చేస్తోంది. చుట్టూ ఉన్న 8 గ్రామాలను కామారెడ్డిలో విలీనం చేసి అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విలీన గ్రామాల ప్రజలు తీవ్ర స్థాయిలో పోరాటం చేసి రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేశారు. దీంతో దాన్ని రద్దు చేస్తున్నామంటూ నాటి ప్రభుత్వ పెద్దలు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆలోపే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో మాస్టర్ ప్లాన్ నిలుపుదల అంశం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. అప్పట్లో అన్ని పార్టీలు ఈ ప్రజా ఉద్యమానికి జైకుట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎన్నికల్లో గెలుపోవటంలో నిర్దేశించే స్థాయికి చేరింది ఈ అంశం. అదే సమయంలో కామారెడ్డి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావించిన వెంకటరమణారెడ్డికి మాస్టర్ ప్లాన్ ముచ్చట బలమైన అస్త్రంలో దొరికింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెంకటరమణారెడ్డి 8 గ్రామాల రైతులతో కలిసి నడిచారు. నిత్యం ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయిస్తానంటూ అప్పట్లో రైతులకు హామీ కూడా ఇచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎంతలా ప్రభావితం చేసిందంటే ఇక్కడి నుంచి పోటీ చేసిన అగ్రనేతలు కేసీఆర్, రేవంత్ రెడ్డి సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇద్దరు ఉద్దండులను కాదని లోకల్ లీడర్ వెంకటరమణారెడ్డిని గెలిపించుకున్నారు కామారెడ్డి ఓటర్లు. అంతేకాదు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకించిన రైతులంతా వెంకటరమణారెడ్డి గెలుపుతో ఉప్పొంగిపోయారు. ఇక మాస్టర్ ప్లాన్ రద్దవుతుందని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో మాట మాత్రమైనా స్పందించడం లేదంట ఈ బీజేపీ ఎమ్మెల్యే. గెలిచేదాకా మాస్టర్ ప్లాన్, గెలిచాక నేను వేసిందే ప్లాన్ అంటున్నారట ఎమ్మెల్యే. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నామని గత ప్రభుత్వమే చెప్పినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. దీంతో రైతులు మళ్లీ ఆందోళన బాట పడుతున్నారు. అప్పట్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసినా ప్రయోజనం కనిపించలేదట. అప్పట్లో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిన వెంకటరమణారెడ్డి ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారంట. మాస్టర్ ప్లాన్ తో రైతుల భూములకు నష్టం వాటిల్లబోదంటూ కొత్త కథలేవో చెబుతున్నారట. మీరు చెప్పేదే నిజమైతే తాము చేసే ఉద్యమాల్లో అప్పుడెందుకు పాల్గొన్నారంటూ కామారెడ్డి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు విలీన గ్రామాల రైతులు. ఆ విషయం అప్పుడు తెలీదా, లేక లేటెస్ట్ గా మనసు మార్చుకున్నారా అంటూ ఎమ్మెల్యేని నిలదీస్తున్నారట. మొత్తానికి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఉద్యమం మరోసారి ఉధృతమయ్యేలా కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే ఏం చేస్తారో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.